సరే అనుడు పక్కన పెడితే ఓటు వేస్తారా? 100% ఓటు ఎందుకు వేస్తారు? ఓటు ఎందుకు వేస్తారంటే నా చేసిన సేవలన్నీ చూసారు. నేను కరీంనగర్లో దాదాపు గత 40 ఏళ్ళ నుంచి ఉంటున్నా. చదువు రీత్యా వచ్చా, ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన. నాది వాస్తవంగా ఆదిలాబాద్ జిల్లా, ఆ ఉమ్మడి జిల్లా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా. అక్కడ కూడా నాకు చాలా క్లాస్మేట్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువులు ఉన్నారు, రకరకాల మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. రెగ్యులర్గా నేను 40 ఏళ్ళ నుంచి ఆదిలాబాద్ కూడా టచ్లో ఉన్నా. మా సంఘం కూడా చాలా బలీయంగా ఉంది ఆదిలాబాద్లో, ట్రస్మా సంఘం కూడా. అక్కడ దాదాపు ఒక 800 స్కూల్స్ ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో. అవన్నీ కూడా అవుట్ రైట్ ఇలా నా కోసం పనిచేస్తున్నాయి. ఇలా కరీంనగర్లో కూడా దాదాపు 1000 స్కూల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అవుట్ రైట్స్. ఇలా నిజామాబాద్, ఇలా మెదక్, 4 ఉమ్మడి జిల్లాలో దాదాపు ఒక 3000 పైచలకు ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. అన్నీ ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలు కావచ్చు, ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థతో పాటు ప్రభుత్వ విద్యా సంస్థలు. ఇలా చాలామంది నిరుద్యోగులు చాలా రకాలుగా మా లైన్, నేను లైన్లో కూడా జోనల్ చైర్మన్, లైన్స్ క్లబ్లో కూడా, అందులో కూడా నేను చాలా సేవలు చేసిన గత 8 ఏళ్ళ నుంచి. కాబట్టి ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి వ్యక్తిని నన్ను నమ్ముతున్నారు, నన్ను ట్రస్ట్ చేస్తున్నారు. 100% నమ్ముతున్నారు. నమ్ముతారా? 100% నమ్ముతారా? 100%.